హలో ఎవ్రీవన్. ఈరోజు డే 9 క్లాస్లోని హైబిస్కస్ ఫ్లవర్ డిజైన్ని ఫస్ట్ నేను ఎలా వర్టికల్ వేయాలో లైన్ చూసేద్దాం. వేసుకొని ఇక్కడ నేను పెటల్స్ అయితే డ్రా చేస్తున్నాను. సో మీరు నార్మల్ పెటల్స్ డ్రా చేయొచ్చు, డిఫరెంట్ పెటల్స్ అయితే మనం ఆల్రెడీ ఫ్లవర్ క్లాసెస్లో చూసాం కదా. సో ఎనీ ఫ్లవర్ డిజైన్తో మనం క్రియేట్ చేసుకోవచ్చు. మందార పువ్వు అనగానే ఫస్ట్ చాలామంది లైక్ చేసేది ఈ 2 లైన్స్ వేసుకున్న డిజైనే అనమాట. ఈ క్లాస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ హైబిస్కస్ ఫ్లవర్స్ అయితే మనం నేర్చుకుందాం. నెక్స్ట్ ఫ్లవర్ వచ్చేసి చూస్తున్నారు కదా, ప్లెయిన్ పెటల్స్ డ్రా చేశాను. సో 2 లైన్స్ ప్రతి ఒక్క హైబిస్కస్ ఫ్లవర్లోని కామన్ అనమాట. ఈ ఫ్లవర్ డిజైన్లోని లైట్ షేడింగ్ అయితే చేస్తున్నాను. మనం షేడింగ్ చేసిన లేకపోతే డిజైన్ వేసుకున్న అవుట్లైన్ అనేది థిక్ చేయడం వల్ల డిజైన్ హైలైట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు వితౌట్ అవుట్లైన్ థిక్నెస్ చూసారు కదా. సో ఇప్పుడు థిక్నెస్ వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. చూస్తున్నారు కదా, థిక్ లైన్ వేయడం వల్ల ఆ డిజైన్ అనేది ఎంత హైలైట్ అయిందో. సో ఇక్కడ సెంటర్ లైన్ కూడా మనం థిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను టియర్ డ్రాప్స్ అయితే వేసుకున్నాను. సో 2 లైన్స్ ఎంటీగా వదిలేయచ్చు, లేదంటే ఇలా థిక్ కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ టైం నా ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మెహందీ వీడియోస్, ఈజీ ట్రిక్స్తో ఉండే డిజైన్స్ అనేవి మీరు వాచ్ చేస్తారు. మన ఛానల్లో ఎప్పటికప్పుడు న్యూ వీడియోస్, న్యూ ట్రిక్స్, మెహందీ కోసం అయితే క్లాసెస్ డైలీ పోస్ట్ చేస్తాను. సో వాచ్ చేసి మీరు కూడా మెహందీని ఈజీగా నేర్చుకోండి. ఈ డిజైన్ వచ్చేసి నేను 2 సైడ్స్ కూడా షేడింగ్ చేసుకుంటున్నాను. అక్కడక్కడ థిక్ లైన్స్ వేసుకుంటున్నాను. సో ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి రియల్ ఫ్లవర్ లాగా ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా, పెటల్స్ అనేవి మనకి పక్క డిజైన్కి ఈ డిజైన్కి చూసుకుంటే వేరియేషన్ చాలా ఉంటుంది. షేడింగ్ డిజైన్ పర్ఫెక్ట్గా రావాలి అంటే చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. షేడింగ్ చేసేటప్పుడు చాలామంది ప్రెస్ చేసేస్తూ ఉంటారు. సో ఎక్కువ ప్రెస్ చేయకండి, లైట్గా ప్రెస్ చేసి షేడింగ్ అనేది చేయండి. ఫస్ట్లోని మీరు ఫాస్ట్గా వేయకండి, స్లోగా షేడింగ్ ప్రాక్టీస్ చేయండి. చాలామంది క్లాసెస్ని వాచ్ చేస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో నేను ఇంత కష్టపడి మీకోసం నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. సో ఒక్క లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో అనేది. అండ్ షేర్ చేయడం వల్ల కూడా చాలామందికి తెలుస్తుంది. చాలామందికి ఇంత ఈజీగా నేర్పించే క్లాసెస్ తెలియక టైం వేస్ట్ చేసుకుంటున్నారు. సో మీరు షేర్ చేయడం వల్ల ఏంటంటే ఇంట్లో ఉన్నవాళ్ళు మెహందీ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఈజీగా నేర్చుకుంటారు. నెక్స్ట్ ఫ్లేవర్లోని నేను డిఫరెంట్ పెటల్స్, అంటే మనం ఇక్కడ యూస్ చేసే పెటల్స్ అన్నీ కూడా నేను వేసుకున్నాను. అండ్ వైన్ డిజైన్తోని ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ షేడింగ్ చేసుకుంటున్నాను వన్ సైడే. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా షేడింగ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అవుట్లైన్ థిక్ వేసుకుంటున్నాను. ఎవరైతే ఈ క్లాసెస్ని కంటిన్యూగా ఫాలో అవుతున్నారో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. మీకోసం స్పెషల్గా నేను వీడియోస్ అయితే చేసి అప్లోడ్ చేస్తాను. సో చాలామంది షేడింగ్ కోసం అడిగారు. అండ్ హెన్నా పేస్ట్ స్పూన్ మెజర్మెంట్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా అడిగితే ఆల్రెడీ వీడియో చేశాను. సో ఎవరైనా వాచ్ చేయకపోతే ఒకసారి వాచ్ చేయండి. హెన్నా పేస్ట్ని ఈజీగా మనము ఇంట్లో తయారు చేసుకోవచ్చు. డార్క్ స్టెయిన్ రావాలంటే ఏ ఆయిల్స్ మిక్స్ చేయాలి ఏంటి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ముందు వీడియోస్ని ఒకసారి వాచ్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీకు క్లారిటీ దొరుకుతుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే నేను డిఫరెంట్ పెటల్ వేసి సెంటర్లో సర్కిల్ వేసుకున్నాను. అండ్ చిన్న సర్కిల్స్ వేసి షేడింగ్ చేసుకొని ఈ ఫ్లవర్ పెటల్స్లో హైలైట్ చేయడానికి బిగ్ డాట్స్, స్మాల్ డాట్స్తోనైతే హైలైట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇది మొత్తానికి ఒక డిఫరెంట్ ఫ్లవర్గా ఉంది. సో ఇలా డాట్స్ వేసుకోవడం వల్ల కూడా చాలా బాగుంటుంది. ఈ ఫ్లవరు డౌన్ సైడ్లో వేసుకున్నాను.
సో, షేడింగ్ చేసుకొని డాట్స్‌తో హైలైట్ చేస్తున్నాను. ఇది కొంచెం డిఫరెంట్‌గా వేసుకున్నాను. మన ఛానల్‌లో బేసిక్ క్లాస్ నుంచి ఇప్పుడు హైబిస్కస్ క్లాస్ వరకు వచ్చాము. సో, ఈ క్లాసెస్‌లోని రోజ్ ఫ్లవర్స్, లోటస్ అండ్ నార్మల్ బేసిక్ ఫ్లవర్స్, హైబిస్కస్ ఇవన్నీ అయితే మన పేజ్‌లో అయితే అప్‌లోడ్ చేశాను. ఎవరికైతే మెహందీ అంటే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే ప్రొఫెషనల్ మెహందీ ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నారో ఈ క్లాసెస్‌ని ఫాలో అవ్వండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. లేకపోతే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో భావన మెహందీ అని నా పేజ్‌లోని డీఎం చేయండి. తప్పకుండా నేను రెస్పాండ్ అవుతాను. ఈ ఫ్లవర్‌లోని కొంచెం డిఫరెంట్‌గా చిన్న చిన్న సర్కిల్స్ వేసుకున్నాను. వేసుకొని ఎండింగ్‌కొచ్చే వరకు 1 సర్కిల్ వరకు రావాలనమాట. ఫస్ట్ ఒక 4 సర్కిల్స్ నుంచి స్టార్ట్ చేసి ఎండింగ్ 1 సర్కిల్‌తో ఎండ్ చేయాలి. సో, ఆ షేప్ అనేది ఆటోమేటిక్‌గా అలా వచ్చేస్తుందనమాట స్టెప్ బై స్టెప్. సో, అండ్ 2 సైడ్స్ షేడింగ్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా! నెక్స్ట్ ఫ్లవర్‌లో కూడానా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ముందు ఫ్లవర్‌లో ఎలా అయితే మనం పెటల్స్ డ్రా చేసామో కొంచెం ఆ టైప్‌లోనే వేసుకున్నాను. అండ్ ఇక్కడ 3 లైన్స్ వేసుకొని సెంటర్‌లో థిక్ లైన్ వేసుకొని సర్కిల్ అయితే వేసుకున్నాను. సో, ఈ డిజైన్‌లో ఆహ్, 2 డబుల్ షేడింగ్స్ అయితే వేసుకుంటున్నాను. అంటే సర్కిల్ దగ్గర నుంచి చిన్న లైట్ షేడింగ్ మరీ ఎక్కువ కాకుండా లైట్‌గా చేసి చేయలేనట్టు షేడింగ్ వేసుకోవాలి. ఈ సర్కిల్‌ని ఫిల్ చేసుకొని లైట్ షేడింగ్ వేసుకున్నాను. సో, చూస్తున్నారు కదా! మనకి రియల్ ఫ్లవర్ ఎలా ఉంటుందో అలా వస్తుందనమాట ఇలా వేసుకోవడం వల్ల. అండ్ చిన్న చిన్న సర్కిల్స్‌తోని క్రియేట్ చేసి లాస్ట్‌లో హైలైట్ చేయడానికి థిక్ లైన్ వేసుకున్నాను. అండ్ లాస్ట్‌లోని అక్కడక్కడ థిక్ లైన్స్ అయితే వేసుకున్నాను. చూస్తున్నారు కదా! సో, ఇంకా ఎవరైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి.